హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మేము రాజమండ్రి వెళ్తున్నాము. రాజమండ్రి ఎందుకు వెళ్తున్నామంటే రీసెంట్గా అయితే మరిష్కా గడి బర్త్డే అయింది కదా. సో ఆ రోజు సెలబ్రేషన్స్ అయ్యేటప్పుడు లేట్ నైట్ అయిపోయింది అనమాట. అందుకని నెక్స్ట్ సండే రిష్కా బర్త్డే ట్రీట్ అయితే ఇస్తున్నారు. రిష్కా వాళ్ళ మమ్మీ, రిష్కా వాళ్ళ డాడీ, నేను, మమ్మీ, డాడీ, హర్షి అయితే వచ్చేసాం. టైం ఇంకా 7 అవుతుంది. సో అప్పుడే ఎందుకు ఫుడ్ తినడానికి అని చెప్పేసి ముందైతే సరదాగా గోదావరి గట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళకి గోదావరి గట్టు దగ్గర ఉన్న సరదాయే వేరనుకోండి. సేపు అక్కడ చూసిన తర్వాత డిన్నర్ కోసం అయితే హోటల్ అజంతాకి వచ్చేసామండి. ఇది వచ్చేసి కోటగుమ్ అనమాట, ఫ్యామిలీ రెస్టారెంట్. ఎప్పుడు మేమైతే ఇక్కడ ట్రై చేయలేదు, బట్ డాడీకి అందరూ టేస్ట్ బాగుందని చెప్పారంట. అంబియన్స్ అవి కూడా బాగున్నాయి అన్నారని వచ్చాము. చూసారు కదా గైస్, హోటల్ ఎలా ఉందో. అంబియన్స్ అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఈ ప్లేస్ వచ్చేసరికి ఈ హోటల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అజంతా సిన్స్ 1930 అంటండి. ఇక్కడ అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే ఈ హోటల్ మేనేజర్ మా డాడీకి ఇంతకు ముందు తెలుసంట, బట్ ఇక్కడ చూడగానే చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో ఇక్కడ ఏమేమి స్పెషల్ వాళ్ళు చెప్పారు, అవి ఆర్డర్ చేసాము. ఫస్ట్ వచ్చేసి ఒక చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసాం. అది చాలా బాగుంది టేస్ట్. ఈ చికెన్ కూడా స్టార్టర్ చాలా అంటే చాలా బాగుంది. 2కి 9 ఇస్తాను, 10కి రేటింగ్. తర్వాత మీకు తెలుసు కదా, మనం వచ్చేసి ఫ్రైడ్ రైస్ లవర్స్ అనమాట. సో ఆ ప్లేట్కి బాయ్ చెప్పేసి ఫ్రైడ్ రైస్ ప్లేట్ పెట్టేసుకున్నాము. దీనికి కూడా 10కి 9 రేటింగ్ అయితే ఇస్తాను గైస్. సో గైస్, తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫింగర్ బౌల్ అయితే వచ్చేసింది. సో అందరూ హ్యాండ్స్ అయితే వాష్ చేసేసి ఈ హోటల్ గురించి రివ్యూ ఇవ్వాలంటే గైస్, తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ మందికి ఫుడ్ రావాలంటే ఈ హోటల్ని ప్రిఫర్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అయితే రాజమండ్రిలో ఫ్రూట్ స్ట్రీట్ ఉందని చెప్పారు. ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత సరదాగా రౌండ్ వేద్దామని అయితే వచ్చాం గైస్. ఇంకొచ్చిన తర్వాత కుదిరిగా ఉంటామా, ఏదో ఒక తినాలి కదా. అందుకని అయితే షాపులు వెతుక్కుంటూ నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా అందరూ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు గైస్. ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నాకైతే డ్రై ఫ్రూట్ పిస్తా షేక్ చాలా ఇష్టం అని. రాజమండ్రి వచ్చిన ప్రతిసారి తాగుతాను. సో ఇక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ ఫైనల్గా తాగేసాను. వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్ తినేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.